ఆర్టిస్టులు ఎరినవ్వులు చూసి వీళ్ళమ్మో బాగా చేస్తున్నారులే అనుకుంటున్నారు తప్ప దానివల్ల యువతకు కానీ లేకపోతే సమాజానికి కానీ ఉపయోగం లేని షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. నా దృష్టిలో పనికిమాలిన షో. అలాంటి షోని ఆదరిస్తున్నటువంటి వారిని వాళ్ళు ఎందుకు ఆదరిస్తున్నారంటే నేను చెప్పలేను. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అలాంటి షో చూడకూడదని నేను చెప్తాను. మనకి భవిష్యత్తు కోసం మనం ప్రాకులాడుతున్నటువంటి సమయంలో ఆ షో ఆటంకంగా బయలుదేరుతుంది. పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు, ఉపయోగం లేనటువంటి మాటలు, ఉపయోగం లేని చేష్టలు, నీ వికృత చేష్టలు సమాజంలో చెడుదారికి చెడు మార్గాన్ని వెళ్ళే మాటలే తప్ప మంచి మార్గంలో యువత నేర్చుకునే మాటలు కానీ సమాజానికి ఉపయోగపడే మాటలు ఒక్కటి కూడా లేదు అందులో. కాబట్టి నా దృష్టిలో ఇన్ని షోస్ ఉంటాయి, ఎన్నో రకాల షోస్ ఉంటాయి, కానీ పనికిమాలిన షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. అందుకే నేను చూడను. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గతంలో అయితే ఏదైనా షో పెడితే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసుకునేలాగా ఉండేది. కానీ ఇప్పుడున్న షోస్ ఎలా ఉన్నాయంటే ఒక అమ్మ నాన్నతో కలిసి ఒక పిల్లలు చూడలేకుండా ఉన్నాయి, పిల్లలతో కలిసి పేరెంట్స్ చూడలేకుండా అలాంటి చేష్టలు అనేది ఆ షోలలో జరుగుతూ ఉన్నాయి. దానిపై మీ ఒపీనియన్? అందుకే కదా తీవ్రంగా ఆ షోని విమర్శించడానికి కారణం వికిలి చేష్టలు, మానవతా విలువలు కోల్పోయి మాట్లాడడం, తర్వాత పెడార్థాలు వచ్చేటటువంటి మాటలు మాట్లాడడం, సంస్కారం లేని మాటలు మాట్లాడడం, సమాజానికి ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడడం. రాత్రి 12 గంటలకు అంటే వాడు చూస్తూ ఉంటే ఏమి ఉండదు అక్కడ, ఏముంటుంది అక్కడ. వాడేదో అటు వెళ్తుంటాడు, ఏదో తెస్తుంటాడు, ఈ లోపల బిగ్ బాస్ ఏదో మాట్లాడుతున్నాడంటే వెళ్ళి చూడడం, ఏదో జరుగుతుందని అనుకుంటారు. ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు దాని నుంచి నేర్చుకునేది ఏమైనా ఉందా? మనం కానీ మాలాంటి వాళ్ళు తెలుసుకునేది కానీ లేకపోతే యువత నేర్చుకునేది కానీ బిగ్ బాస్లో ఏం లేదు. వాళ్ళు రేటింగ్ పెంచుకోవడం కోసం, వాళ్ళు ఆర్థికంగా బలపడడం కోసం తప్ప తర్వాత ఆ షోలో ఆ 10 మందికి కళారంగంలో కానీ అవకాశాలు వస్తాయేమో తప్ప ఆ 10 మంది వల్ల 10 లక్షల మందిని చెడగొట్టే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. కాబట్టి అలాంటి దరిద్రమైన షోని చూడకూడదని చెప్పి మనస్ఫూర్తిగా యువతని అలాగే పెద్దవాళ్ళు